హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాకింగ్ ఫిల్మ్స్. నేను మీ భానుప్రకాష్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే సినిమా ద ఫ్యామిలీ సీరియల్ కాదండి, ద ఫ్యామిలీ స్టార్. ఇది విజయ్ దేవరకొండ యాక్ట్ చేశాడు, పరశురామ్ గారు డైరెక్ట్ చేశారు. గీతా గోవిందం తర్వాత మళ్ళీ ఈ వాళ్ళ డైరెక్టర్ స్టార్ యాక్టర్ కాంబినేషన్లో వచ్చిన సీరియల్, సారీ, సినిమా. అంటే సినిమా చూస్తే మనకు అలాగే ఉంటుంది. ఒక సీరియల్ని, లెంగ్తీ సీరియల్ని మనకి 163 మినిట్స్లో, అంటే 2 hours 45 minutes సినిమాలో చూపించేశాడు అనమాట. అదే మనం స్టోరీకి వచ్చామంటే, మన హీరో ముగ్గురు ఉంటారు అన్నల తమ్ములు, ఇద్దరికి మ్యారేజ్ అయిపోయి ఉంటుంది. ఇతను నడిపోడా చిన్నోడా అనేది కొద్దిగా క్లారిటీ లేదు, నాకు తెలిస్తే మట్టు కింద చెప్పండి. పెద్దన్న సివిల్స్ రాస్తానే ఉన్నాడు. మూడు 2 సార్లు 3 సార్లు మెయిన్స్ దాకా పోయాడు, వచ్చాడు. పిల్లలంతా పెద్ద అయిపోయారు. ఏ సివిల్ సర్వీస్ వాళ్ళు అన్ని ఛాన్సులు ఇస్తున్నారు, అన్నిసార్లు సివిల్ సర్వీసెస్. ఓసీ అంటే 4 ఛాన్సులు, బీసీ అంటే 6, ఎస్సీ ఎస్టీ అంటే 35 years వరకే అన్ని ఛాన్సులు వాడొచ్చు. ఇతను చూస్తేనేమో పిల్లలంతా స్కూల్కి పోతూ ఉంటారు, ఈయనకి 40 years దాకా వస్తుంది. ఈయనకి ఏం స్పెషల్ కేటగిరీలు రాస్తున్నాడు సివిల్స్ నాకైతే ఐడియా లేదు, కానీ ఒక అతను సివిల్స్ రాస్తున్నాడు. తమ్ముడే అనుకుంటే, అతను ఏదో బిజినెస్ చేయాలనుకుంటారు. కాకపోతే వాళ్ళు ఎవరు సంపాదిట్లా. ఈయన ఒకడే బ్రహ్మాండంగా ఆర్కిటెక్ట్గా సంపాదించి మొత్తం ఫ్యామిలీని పోషిస్తున్నాడు. భుజాలంతా వీళ్ళంతా నా వాళ్ళే అనేసి పోషిస్తూ ఉంటాడు. అప్పుడు ఆయన పెంట్ హౌస్లో ఉంటే, ఆయన రూమ్లోకి అద్దెకి ఒక లేడీ తిరుగుతుంది, మన హీరోయిన్. ఆయన దిగిన తర్వాత వీళ్ళిద్దరి మధ్య కొద్దిగా పరిచయాలు పెరుగుతాయి, అంతా అవుతుంది. కానీ మనోళ్ళు లవ్ అనుకొని ఇది చేసేటప్పటికి ఆమె వీడిని ఒక విషయంలో మోసం చేసిందో ఏదో మనోడికి తెలుస్తుంది. అక్కడ మనోడు గుడ్డ పగిలిపోతుంది. ఇంకా అక్కడ నుంచి వీళ్ళు మళ్ళీ రిటర్న్, ఆ తప్పు ఇది, వీడి కక్ష సాధింపు చర్య, వాళ్ళిద్దరు కలిసి ట్రావెల్ చేయాల్సి వస్తుంది. వాళ్ళు కలిసారా లేదా అన్నది సినిమా. ఏంది ఏం కథ అనేది, ఏం మోసం చేసింది అనేది మనం చెప్తే ఇంకొద్దిగా అంత బాగోదు. కానీ మీరు ప్రైమ్లో వస్తుంది, అప్పుడు చూడొచ్చులే. కానీ చూద్దాం మనం సినిమాలో ఏం బాగుంది ఏం బాగాలేదు. సినిమా మొత్తానికి మన పరశురామ్ గారు గీతా గోవిందం పెద్ద హిట్ అయినప్పటికీ, దిల్ రాజు గారు వచ్చి అబ్బా నాకు అలాంటి సినిమా తీసి పెట్టు అంటే, అలాంటిది ఎందుకు మాస్టారా, అదే తీసి పెడతా అన్నట్టు తీసినట్టున్నాడు అంతే. ఎందుకంటే గీతా గోవిందాన్ని తిరగదిప్పించి తీసినట్టే ఉంది సినిమా పరంగా చూసామంటే. గీతా గోవిందంలో ఏంది, హీరో ఒక తప్పు చేస్తాడు, హీరోయిన్ భీకరంగా సాధిస్తూ ఉంటుంది, కానీ వాడు మంచోడని పెళ్లి చేసుకుంటుంది. ఇక్కడ హీరోయిన్ ఒక తప్పు చేస్తుంది, హీరో సాధిస్తూ ఉంటాడు, హీరోయిన్ మంచిదని తెలుసుకుంటాడు, పెళ్లి చేసుకుంటాడు లాస్ట్కి, అంతే. దానికి మించి పెద్ద తేడా ఏం లేదు ఆ సినిమాకి ఈ సినిమాకి, అంతే. కాకపోతే దాంట్లో క్యారెక్టరైజేషన్ ఉంది హీరోకి, దీంట్లో హీరోకి ఒక పెద్ద క్యారెక్టరైజేషన్ అంటూ నాకు అనిపించలేదు, ఆర్క్ అనిపించలేదు. అండ్ సెకండ్ హాఫ్ అంతా మనకి వరుణ్ తేజ్ నటించిన తొలి ప్రేమ ఉంది చూడు, ఆ రేంజ్ ఇంచుమించు ఆ 5 షేడ్స్ కూడా కనిపిస్తుంది. అంతే. వీళ్ళు కలిపి ఒక ప్రాజెక్ట్ పైన చేయాలా, ఆమె వీడి పైన ఉంటుంది. ఆ, సో వీడు ఇది చేయాలి. ఆ ఒక్క దీంట్లో వీళ్ళు ఏం షైన్ చేశారు ఈ రచ్చ అన్నది అంత ఇది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ చండాలంగా ఉంటుంది, ఇంటర్వెల్ ఇచ్చి బ్రీతింగ్ స్పేస్ ఇస్తాడు. సెకండ్ హాఫ్ మరీ దరిద్రంగా ఉంటుంది, ఆ చండాలంగా అంటే దారుణం. ఆ యుఎస్ ఎపిసోడ్ అంతా చూసామంటే ఎందుకురా తీసాడు ఈ యుఎస్ ఎపిసోడ్ అనిపిస్తుంది. ఏ కోశానికి పనికిరాదు, అంత దరిద్రమైన ఎపిసోడ్, అనవసరమైన ఖర్చు తప్పించి ఏమీ లేదు. పర్ఫార్మెన్సులు అని వచ్చినా కానీ మనం ఏదో చేశాడు అనిపిస్తుంది మనకి. ఆ ఫైట్స్ కానీ విజయ్ దేవరకొండ పర్లేదు, అంతే. ఓ సూపర్ ఉన్నాడంటే లేదు. మృణాల్ ఠాకూర్ కూడా, ఆమె మృణాల్ ఠాకూర్ బ్రహ్మాండంగా ఇది ఉందంటే ఏమీ లేదు మనకి. ఏ ఒక్క దగ్గర కూడా ఒక స్టికింగ్ పాయింట్ లేదు. ఎందుకంటే హీరో బీభత్సంగా ఈగో ఫీల్ అవుతూ ఉంటాడు, ఎందుకు ఫీల్ అవుతాడో మనకు తెలియదు. దాన్ని చాలా డిఫరెంట్గా, ఆ ఈగో క్లాష్ అన్నది బ్రహ్మాండమైన బ్లాక్ బస్టర్లు ఇచ్చిన కాన్సెప్ట్ అది. అది పెట్టుకొని మనం బ్రహ్మాండంగా తీసుకుని ఉండొచ్చు. ఎందుకు ఖుషి తీసుకున్న ఈగో క్లాషే కదా, ఏ రేంజ్లో ఆడింది, కరెక్ట్ వర్కౌట్ చేసుకుని ఉండాలా. వీళ్ళకి ఇది లేకపోయిండే. సో ఎంత దరిద్రంగా అనిపించిందంటే, ఒరి నాయన అంతసేపు కూర్చున్నాను, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అనేసాడు చూడు, అదన్నా కొద్దిగా రిలీఫ్ ఇచ్చింది లాస్ట్లో, ఎండ్లో. బా కనీసం, ఎందుకంటే వాడికే అర్థమైనట్టుంది ఎంత దరిద్రమైన సినిమా తీసాంరా. కనీసం కూర్చున్నారు, ఎందుకంటే ఇంటర్వెల్ తర్వాత లేచి వెళ్ళిపోయారు. థియేటర్లో ఉన్నదే 30% అంటే ఇంటర్వెల్ తర్వాత సగం మంది వెళ్ళిపోయారు మళ్ళీ. ఒరి నాయన మా వల్ల కాదు, తట్టుకోలేమని, అంత దరిద్రంగా ఉంది సినిమా.
అసలు ఫస్ట్ హాఫ్ మనము తీసుకుంటే ఒక ఫైట్ ఉంటుంది. ఇల్లు ఆయన ఇక్కడ వాగ్నేయ మూలం ఈ మూలం అనుకుంటా ఐరన్నే ఉంచాలా ఏంటి అని మనకి ఉంచాడు. ఆ ఫైట్ ఎంత పనికి మాలిన ఫైట్ అంటే చాలా చండాలంగా అనిపించింది. దాని ముందు స్టార్టింగ్ నుంచి ఇంట్రడక్షన్ నుంచి తీసుకుంటా ఏదో తీసుకుంటా వస్తూ ఉంటాడు. అసలు దాన్ని ఇంకేమన్నా చెప్తే స్పాయిలర్ అని అనిపిస్తా కానీ అన్నిటికీ నేను స్పాయిలర్లు చెప్తానని కొంతమంది జనాలు ఫోన్లు చేసి తిడతా ఉన్నారు. సో అది చెప్పాలని కూడా సరే ఇంకో వీడియో కావాలంటే చెప్తాను ఎలా ఉండొచ్చు అనేసి మేబీ వాట్ ఇఫ్ అని ఏమన్నా ఒకటి చేసి చెప్తాను. దాంట్లో అయితే మనం క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. అన్ని కొద్దిగా వేరే రకంగా రాసుని ఉంటే కొద్దిగానే బెటర్ అయి ఉంటుందేమో కానీ ఇది మటుకు పాపా పాపా బయట ఎండ మిట్ట మధ్యాహ్నం ఆ ఎండకు పోలేక ఏసీ థియేటర్లో కూర్చోవాల్సి వస్తుంది అని కూర్చున్నాను తప్పించి సినిమా మటుకు అసలు దారుణాతి దారుణం. ఇంకా మనం మ్యూజిక్ తీసుకున్నా కానీ గోపి గారిది నాకు పెద్ద ఏం ఎక్కలేదు. కాకపోతే శ్రేయా ఘోషల్ పాట చాలా రోజుల తర్వాత ఆ గొంతు థియేటర్లో విన్నాము. ఓకే పర్లేదు అని అనిపించింది. అంతే అసలు మిగతా ఇవన్నీ అసలు ఏందిరా నాయనా ఇది వీడు ఏం తీశాడు. కనీసం ఒక జడ్జి చేస్తున్నారా సీరియల్ చూసేటోళ్ళు ఎవరెవరు చూడొచ్చు అంటే మటుకు మీరు టీవీల్లో సీరియల్ చూస్తున్నారా సీరియల్ బిగ్ స్క్రీన్లో చూడాలంటే మటుకు హ్యాపీగా వెళ్ళి చూడండి. పిల్లల్ని తీసుకెళ్ళాలి వాళ్ళకి విసిగి ఎక్కిపోద్ది వాళ్ళు కొట్టినా కొడతారు వాళ్ళు. పిల్లల్ని మటుకు తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. అంత సోదిగా ఉంది. మిగతా కామెడీ కానీ ఇది కానీ ఏది నాకు అయితే వర్కౌట్ కాలేదనిపించింది. కామెడీ అంటూ లేదు అసలు. వెన్నెల కిషోర్ని పెట్టారు ఎందుకో తెలియదు అర్థం కాదు. జగపతి బాబు గారిని పెట్టారు వాడుకోలేకపోయాడు. రెండు సీన్లకు తప్పించి ఇది చేయలేకపోయారు. మంచి మంచి ఆర్టిస్టులను పెట్టుకొని వాళ్ళకి తగ్గట్టు క్యారెక్టర్ లేవు క్యారెక్టర్ ఆర్క్ లేవు వాడుకోలేకపోయారు. అంత వన్ ఆఫ్ ద వర్స్ట్ ఫిలిమ్స్ నేను చూసిన సినిమాలు ఈ ఇయర్లో ఇది ఖచ్చితంగా ఉంటుంది. ఇది టాప్ 10లో అయితే ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే కొద్దో గొప్ప అసలు హైప్ లేదు. మేబీ దిల్ రాజు గారికి కూడా అర్థమైపోయింది అనుకుంటా దీనిపైన అసలు పబ్లిసిటీకి రూపాయి ఖర్చు పెట్టినా అది వెనక్కి తిరిగి రాదు అని పబ్లిసిటీ కూడా లేదు. అంత దారుణంగా ఉంది. సో చేసిన వాళ్ళకి నమ్మకాలు లేవు. సినిమా అంత దారుణంగా ఉంది. సినిమా మటుకు థియేటర్కి వెళ్ళడం వేస్ట్. సీరియల్ మీకు ఇంట్రెస్టా వెళ్ళి చూడండి మీకైతే బాగా అనిపిస్తుంది. ఎందుకంటే పెద్ద స్క్రీన్లో సీరియల్ చూసేటట్టు ఉంటారు. వాళ్ళు తప్పించి మిగతా వాళ్ళు పోవాలనుకుంటే కష్టం. ఫ్యాన్స్ పోయినా కానీ తట్టుకోలేరు అనమాట నేను ఖచ్చితంగా చెప్తా. మీరు ఫ్యాన్స్ పోయిన ఉంటే మీకు నిజంగా ఏమనిపించిందో కింద కామెంట్స్లో రాయండి. చూద్దాం మనం మీకేమన్నా నచ్చిందా అని. నేను అభిమాని కాదు నేను సినిమా అభిమాని కాబట్టి నాకైతే నచ్చలేదు. సో ఈ వీడియోలో ఇంకా మనం ఏది చెప్పినా ఇంకా స్పాయిలర్ అవుద్ది కాబట్టి ఇంకొక వీడియో కావాలంటే చేసి మనం ఎలా చేసుకుని ఉంటే బాగుంటుంది అని మాట్లాడుకున్నాం. ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి. ఇంకా నచ్చిందంటే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా ఇంకా కావాలంటే మటుకు మీరు మర్చిపోకుండా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేశారంటే మా వీడియోస్ మీకు ఆన్ టైంలో వచ్చి చేరుతాయి. ఇంకో వీడియోలో కలుద్దాం. అప్పటిదాకా బాయ్ అండ్ థ్యాంక్ యూ.